హాయ్ అండి. దిస్ ఈజ్ రాగా. ఈరోజైతే ఎంతో టేస్టీగా, ఈజీగా చేసుకునే విధంగా వంకాయ పచ్చిశనగపప్పు కూరతో అయితే మీ ముందుకొచ్చానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీకైతే కుక్కర్‌లో ఎలా చేసుకోవాలో చూపిచ్చేస్తానండి. ముందుగా ఒక చిన్న గ్లాసు వరకి పచ్చిశనగపప్పునైతే తీసుకున్నానండి. దాన్నైతే శుభ్రంగా కడిగేసుకొని ఒక అరగంట పాటు నానపెట్టేసుకోవాలండి. తరువాత నేనైతే ఒక పావు కేజీ అంటే 250 గ్రాముల వరకు వంకాయలనైతే తీసుకున్నానండి. 2 టమాటాలని, ఒక ఉల్లిపాయనైతే తీసుకున్నాను. తరువాత ఒక గిన్నెలో ఉప్పేసుకొని ఉంచుకున్నానండి నీళ్ళల్లో. వంకాయలు కడుక్కున్నాను ఫస్ట్. తరువాత వంకాయని 3 గానీ, 4 ముక్కలుగా గానీ కోసుకోండి. చిన్న కాయ అయితే 3 ముక్కలు చేసుకోండి. పెద్దదైతే 4గా చేసుకోండి. ఆ ముక్కల్ని మనము ఉప్పు వేసిన నీటిలో వేసి ఉంచుకుందామండి. లేకపోతే అవి నలుపుదనం వస్తాయి కాబట్టి. తరువాత టమాటాలని, ఉల్లిపాయలని కూడాను సన్నగా కట్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడైతే కుక్కర్‌నైతే పెట్టుకున్నానండి కర్రీ రెడీ చేసుకోవడానికి. దానిలోకి కొంచెం పల్లి నూనెనైతే యాడ్ చేసుకున్నానండి. ఈ వంకాయ కూరల్లో పల్లి నూనె అయితేనే టేస్ట్ చాలా బావుంటుందండి. తరువాత తాలింపు గింజలను కూడా యాడ్ చేసుకుందామండి. ఇవి ఎర్రగా వేగాలండి తాలింపు గింజలు. ఇప్పుడు వేగిపోయినాయండి. తర్వాత మనం సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరకాయ ముక్కల్ని కూడాను యాడ్ చేసేసుకుందామండి. అవైతే కొంచెం వేగాలండి. ఇప్పుడు వేగినాయండి. దానిలో కూడా టమాటాలని, కరివేపాకును కూడా మనము యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ టమాటాలు కూడా కొంచెం సేపు మగ్గాలండి పచ్చివాసన పోయేటట్లుగా. కొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకున్నామనుకోండి తొందరగా మగ్గుతాయండి టమాటాలు. నేనైతే కర్రీకి ఎంత పడుతుందో అంత ఉప్పుని ఒక్కసారే యాడ్ చేసేసుకున్నానండి. మూత పెట్టేసామనుకోండి తొందరగా మగ్గిపోతాయండి టమాటాలు. చూసారా టమాటాలైతే మగ్గిపోయినాయండి ఇప్పుడు. తరువాత మనం నానబెట్టుకొని ఉంచుకున్న పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. నేను కొంచెం నీళ్లు కూడా వేశానండి పచ్చిశనగపప్పుతో పాటుగానే. నానబెట్టిన వాటర్ కూడాను. పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు మగ్గనించాలండి. పచ్చివాసన లేకుండా ఉంటుంది అప్పుడు పప్పు. తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి. చూసారా ఉప్పు నీటిలో వేసి ఉంచుకోవడం వల్ల వంకాయలు నలుపుదనం అయితే రాలేదు. తరువాత మనం వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని దానిలోకి పసుపును కూడా యాడ్ చేసుకుందామండి. ఉప్పు అయితే ఇందాక యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదండి. తరువాత కారాన్ని కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడైతే కొంచెం గరం మసాలానైతే యాడ్ చేసుకున్నానండి. నేనైతే దానిలో కొంచెం ధనియా పౌడర్ ఎక్కువగా వేసుకున్నానండి గరం మసాలాలో. అది హోమ్మేడ్ అండి. తరువాత కొబ్బరి, చిన్నులపాయలు కొట్టి పెట్టుకున్నాను. అది కూడా వేసుకున్నానండి. అది ఎండు కొబ్బరండి. మొత్తాన్ని కూడా ఒకసారి మనము కలబెట్టేసుకుందామండి. మసాలా మొత్తం వంకాయ ముక్కలకి పట్టే విధంగా. ఇప్పుడైతే కొంచెం వాటర్‌నైతే యాడ్ చేసుకుందామండి ఈ కర్రీలో. పప్పు ఉంది కాబట్టి వాటర్ లేకుండా ఉడకదండి. చూసారా? మొత్తాన్ని కూడా కలపెట్టేసుకున్నాము. తరువాత కుక్కర్ మూతని కూడా మనము పెట్టేసుకొని ఒక 2 లేదా 3 విజిల్స్ వచ్చే విధంగా అయితే వేసుకుందామండి. చూసారా? చక్కగా ఉడికిపోయిన వంకాయి పచ్చిశనగపప్పు కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీరనైతే యాడ్ చేసుకుందామండి. ఇది ఎంతో ఈజీగా, టేస్టీగా ఉంటుందండి కుక్కర్‌లో చేసుకోవడం వల్ల. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.